గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. ముందుగా ఎవరైతే వీడియో క్లిక్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. అలాగే ఇంకా మన ఛానల్ని ఒక 40% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. అలాగే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా మన వీడియోలు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలో వెళ్దాము, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు జెట్పే యాప్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు thumbnailలో చూసినట్టుగానే ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేయాలంటే ఈ జెట్పే యాప్ ద్వారా చాలా సింపుల్గా ఎలా బుక్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఇంకా కమిషన్ చార్టు, క్యాష్ బ్యాక్ చార్ట్ అయితే విడుదల కాలేదండి. కానీ ప్రస్తుతానికైతే ఆర్డర్స్ అయితే అవుతున్నాయి, డెలివరీస్ కూడా అవుతున్నాయి. ఇంకా బయటకు వెళ్ళి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినా ఇక్కడికి వచ్చి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన వేరియేషన్ ఎట్లుంటుంది అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, బయట ఏముండదు. ఇంకా మీకు ఈ యాప్ కానీ ఎవరికైనా లేకుంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ యాప్లో చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఒకవేళ ఆ వీడియో కూడా మీకు వాట్ ఈస్ బెనిఫిట్ అని పెడతాను చూడండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే షాపింగ్ పోర్టల్స్ మొత్తం ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నాయి చూడండి. ఇవి మొత్తం షాపింగ్కి సంబంధించిన పోర్టల్. ఇప్పుడు మనం దేనికి ద్వారా వెళ్దాం అనుకుంటున్నామంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేయాలనేదే మన టాపిక్ కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి మన దాంట్లో డిఫాల్ట్గా ఏదైతే బ్రౌజర్ ఉంటుందో క్రోమ్ అనేది అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన జెట్పే అనేది అలాగే ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అకౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ నేను ఇక్కడ యూ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అకౌంట్ ఉందా లేదా అనేది కనపడుతుంది. నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నా పేరు కనపడుతుంది, నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కనపడుతుంది. మీకు అకౌంట్ లేకుంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. పెద్ద సింపుల్ ఉంటుంది, పెద్దగా ఏముండదు. క్రియేట్ చేసుకోండి. మీరు దయచేసి బ్యాక్ అనేది ఇక్కడ యారోస్ ద్వారా వెళ్ళండి, కానీ డైరెక్ట్ బ్యాక్ బటన్ నొక్కకండి. డైరెక్ట్ బ్యాక్ బటన్ నొక్కితే ఏమవుతుందంటే మీరు హోమ్ పేజ్లోకి అంటే జెట్పే యాప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏదో ఫస్ట్ చూసి పెట్టుకుంటారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవి అన్నమాట. నేను ఇక్కడ ఈ అరోమా బ్రాండ్ వాళ్ళది ఒకటి బ్లూటూత్ను, అలాగే ఇక్కడ మనకి మెన్స్ ట్రాక్ ప్యాంట్స్ అనేది ఉన్నాయి కదా, ఇవి ఫ్లోయర్స్ అన్నట్టు. ఇవి ఇప్పుడు ఇది ఒక బుక్ చేస్తున్నాను అన్నట్టు. నేను ఇవి రెండు ఆల్రెడీ కార్ట్ అనేది అంటే నా కార్ట్లో చేసి పెట్టుకున్నాను. నేను కార్ట్ ఓపెన్ చేస్తున్నాను సింపుల్గా. నేను కార్ట్ ఓపెన్ చేయగానే చూడండి నేను ఇవి రెండు అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది ఒక 299 ఉంది రేటు. ఇక్కడ కింద అరోమా బ్రాండ్ వాళ్ళది వచ్చేసి 377. అంటే ఈ రెండు కలిపి నాకు టోటల్ ఆర్డర్ ఎంత పడుతుంది, 676 రూపాయలు అనేది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తానంటే ప్లేస్ ఆర్డర్. మీరు ఇట్లా కార్ట్ చేసి నేను 2 ఐటమ్స్ కాబట్టి ఇట్లా కార్ట్లో చేసి పెట్టుకున్నాను. మీరు ఒకే ఐటెం అయితే ఆ ఐటెం మీద ట్యాప్ ఇవ్వండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు ఒకే ఐటెం బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ అరోమా వాళ్ళది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఈ బై అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బై అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు ముందరికి వచ్చేస్తారు అన్నట్టు. కాబట్టి నేను అరోమా ఇది ఆల్రెడీ నేను బ్యాక్ వెళ్తున్నాను కార్ట్లోకి, ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ చేసి పెట్టాను కదా. నేను ప్లస్ ఆర్డర్ మీద క్లిక్ ఇస్తున్నాను. మీరు బై అనే దాని మీద క్లిక్ ఇవ్వండి, అప్పుడు సరిపోతుంది. మీకు కూడా ఇట్లా చూపిస్తుంది ఆర్డర్స్ ఎన్ని పెడుతున్నారు. ఇక్కడ క్వాంటిటీ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాంటిటీ నాకు 2 ఐటమ్స్ కాబట్టి 2, మీకు ఒకటే చూపిస్తుంది. ఇక్కడ డెలివరీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ అడ్రస్కి డెలివరీ అవుతుంది. మీరు కొత్తగా బుక్ చూసినట్లయితే అడ్రస్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీ లొకేషను, మీ పూర్తి అడ్రస్ ఇవ్వండి. అక్కడ పని చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే డెలివరీ టైంలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కింద చూసినట్లయితే డొనేట్ ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఒక ఫౌండేషన్ ఉంది. మనం దాంట్లో ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు, లేదంటే మనం ముందరికి వెళ్ళి కంటిన్యూ కొట్టేయచ్చు. కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ మెథడ్. ఈ పేమెంట్ మెథడ్ అనేది మీరు జెట్ బజార్ పోర్టల్లో అయితే మటుకు ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, ఎందుకంటే అదొక కొత్త వెబ్సైట్. వాళ్ళు కూడా మనకు అదే సజెషన్ చేశారు.
నాకు ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఉంది, కానీ దీనికి నేను జెట్పే ద్వారా వచ్చినందుకు అవైలబుల్ చూపించడం లేదు నాకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా నేను కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాను. ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ ప్లస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు డ్యూ టు హ్యాండింగ్ కాస్ట్ నార్మల్ ఫీ వచ్చేసి 5 రూపీస్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ప్లస్ ఆర్డర్ మీద క్లిక్ ఇస్తున్నాను. ప్లస్ ఆర్డర్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు కన్ఫర్మ్ కోసం వచ్చింది. కన్ఫర్మ్ ఆర్డర్ అనేది ఆర్డర్ మీరు చూడొచ్చు లైవ్లో ఆర్డర్ అనేది మనకి ప్లస్డ్ అయిపోయింది, అంటే మన ఆర్డర్ తీసేసుకెళ్ళింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మీరు దయచేసి ఏమి కానీ టెన్షన్ పడొద్దు. ఇది ఇంకా వర్కింగ్లో ఉంది కాబట్టి మీకు డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని ఈ విధంగా వచ్చింది. దీనికి మీరు ఆర్డర్ అయిందో లేదో టెన్షన్ పడకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆర్డర్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన నేను జెట్ యాప్లోకి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను లైవ్లో ఉండగానే ఆర్డర్ పెట్టినా కదా, కన్ఫర్మేషన్ కోసం ఒక కాల్ వస్తుంది ఫ్లిప్కార్ట్ నుంచి. మీరు ఖచ్చితంగా కాల్ అటెండ్ చేసి ఆర్డర్ కోసం మీకు ఆర్డర్ కావాలంటే 1 నొక్కండి, క్యాన్సిల్ చేయాలంటే 2 నొక్కండి అని చెప్తుంది. మీరు ఖచ్చితంగా ఆర్డర్ కోసం కావాలి కాబట్టి 2 నొక్కండి, 1 నొక్కండి. మీరు 2 నొక్కినట్టయితే క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా మార్చుకోవాలంటే 2 నొక్కేయండి, సింపుల్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం పెట్టిన ఆర్డర్ అనేది చూసుకోవాలంటే మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడే ఉంటుంది మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడే లోపల ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడ అంటే ఇక్కడ కనపడదు. ఇక్కడ ఏదైతే ఈ 3 లైన్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్, నేను చెప్తున్నది ఏంటంటే పైన 3 లైన్స్ కాదు, కింద 3 లైన్స్ క్లిక్ ఇచ్చినట్లయితే సింపుల్గా ఇక్కడ మై ఆర్డర్స్లోకి వెళ్ళాలి. మై ఆర్డర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనపడతాయి. ఇంకా నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది డెలివర్డ్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇవి 2 నేను పెట్టినాను కదా, మనకి సింపుల్గా దీని మీద ట్యాబ్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ టుడే. నాకు డెలివరీ డేట్ వచ్చేసి జూలై 13th అనేది 11 PM వాళ్ళు ప్లాన్ చేసినారు. మ్యాక్సిమం తొందరనే ఇచ్చేస్తారు డేట్ అయితే వాళ్ళు, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్ హాలిడేస్తో కలిపి పెట్టుకుంటారు. అది మనకి ఇంకా వీలైనంత త్వరగానే వస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ పేమెంట్. నేను ఇప్పుడు పేమెంట్ చేయాలంటే కూడా చేసే ఆప్షన్ ఇక్కడ ఉంది, కానీ నేను చేయను, క్యాష్ ఆన్ డెలివరీ చేస్తాను. ఎందుకంటే మనకి ప్రోడక్ట్ అనేది మనం అక్కడ అంటే మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్లో డమ్మీ ప్రోడక్ట్ ఏం రాదులేండి, ఎందుకంటే అది చాలా రోజుల నుంచి ఉన్న వెబ్సైట్ కదా. కానీ మనం ప్రోడక్ట్ చూసుకొని అక్కడ అమౌంట్ అనేది పే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇది కూడా అంతే, డెలివరీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, జూలై 11th. అంటే ఈ ప్రోడక్ట్ ఇది సపరేట్ ప్రోడక్ట్ అన్నట్టు, మనకేం 2 ఒకటే రోజు రావు. మనం 2 పెట్టినంత మాత్రాన సపరేటే వస్తాయి. ఎందుకంటే అరోమా బ్రాండ్ వాళ్ళది వేరే మ్యానుఫ్యాక్చరర్ ఉంటుంది, ఆ లోయర్ పాయింట్స్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి వేరే బ్రాండ్ కాబట్టి సపరేట్ వస్తుంది. ఈ విధంగా మీరు కూడా బుక్ చేసుకోండి. ఇంకా డౌట్లు ఏదన్నా వస్తే ఖచ్చితంగా కామెంట్లో టైప్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ యాప్ జెట్పే యాప్ అనేది మీకు కానీ లేకుంటే మీరు ఖచ్చితంగా యాప్ అనేది ఎక్కించుకోండి. త్వరలోనే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్ పోర్టల్స్ మీద కూడా క్యాష్ బ్యాక్ ప్లస్ కమిషన్స్ అనేది రాబోతున్నాయి. ఒక వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఇంకా లేట్ చేయకుండా యాప్ లేని వాళ్ళు యాప్ ఎక్కించుకోండి, యాప్ ఉన్న వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలో చాలా క్లియర్గా తెలిసింది కదా. ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ టీంకి ఖచ్చితంగా సహాయపడుతుంది. యాప్ లేకుండా డైరెక్ట్ బుక్ చేసే వాళ్ళకు కూడా ఈ యాప్ని పంపించండి, ఎందుకంటే వారు బుక్ చేయడం వల్ల మీకు కూడా క్యాష్ బ్యాక్లు వస్తాయి, వాళ్ళకి క్యాష్ బ్యాక్లు వస్తాయి. మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది. ఇంకా లైక్ చేయకుండా మర్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నా పేరు చెప్పి ఎవరైనా మోసాలు చేస్తే మటుకు మీరు వాటికి లో కావద్దు. నేను ఖచ్చితంగా వాట్సాప్ కాల్ ఎవరికి చేయను, నాకున్నది ఒకే నంబరు, అది తెలిసిన వాళ్ళు చేయండి. నేను ఖచ్చితంగా మార్చి అయితే చేయను, నాకున్నది ఒకే నంబరు. వాట్సాప్ కాల్ అయితే నేను ఎవరికి చేయను. నా పేరు చెప్పి ఎవరైనా చేసినట్లయితే మీరు ఖచ్చితంగా వాటిని గ్రహించి మోసపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.